నమస్తే, నేను ప్రేమ్. వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతల మధ్య ఇగోలు పీక్స్కి చేరాయా? పాత కక్షలు మళ్ళీ మొదటికొచ్చాయా? క్రమశిక్షణకు మారిపోయారని చెప్పుకునే పార్టీలో మంత్రులు సీనియర్ల ముందే చొక్కాలు పట్టుకొని కొట్టుకునే స్థాయికి దిగజారా అంటే అవుననే అంటుంది గాంధీ భవన్లో జరిగిన తాజాగా హైడ్రామా. కాంగ్రెస్ పార్టీ ఐక్యతగా నిలిచిందని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు ఇది సాక్ష్యంగా నిలిచింది. హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ సమీక్ష సమావేశం కాస్త ఒక వీధి రౌడీల పంచాయతీలా మారిపోయింది. ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మరో మంత్రి అజారుద్దీన్ వేదికపై చూస్తుండగానే ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ అల్ హజ్రీ వర్గాలు ఒకరిపై ఒకరు భౌతిక దాడులకు దిగారు. కనీసం వయసుకైనా గౌరవం ఇవ్వకుండా సీనియర్ నేత వి హనుమంతరావును కింద పడేసేంత పనిచేశారు. గాంధీ భవన్ ఫైటింగ్ కి కారణం ఏంటి? కేవలం ప్రోటోకాల్ వివాదమేనా, లేక హైదరాబాద్ కాంగ్రెస్ పై పట్టు కోసం సాగుతున్న అంతర్గత యుద్ధమా? ఇవన్నీ ఇవాల్టి మన పాయింట్ ఆఫ్ వ్యూలో క్లియర్ కట్ గా చూద్దాం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల అనంతరం నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ పార్లమెంటరీ స్థానానికి సంబంధించిన సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ అనగానే కాంగ్రెస్ లో ఎప్పుడూ కాకరేపే రాజకీయం ఉంటుంది. ఈ సమావేశానికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్, మరో మంత్రి మహమ్మద్ అజారుద్దీన్, వి హనుమంతరావు ముఖ్య అతిథులుగా విచ్చేశారు. అంతా సజావుగానే సాగుతుందనుకుంటున్న తరుణంలో ఒక్కసారిగా వాతావరణం వేడెక్కింది. సమస్య ఎక్కడ మొదలైందంటే ప్రోటోకాల్. వేదికపై ఎవరు కూర్చోవాలి, ఎవరికి ప్రాధాన్యం ఇవ్వాలి అనే విషయంలో నేతల మధ్య ఈగోలు దెబ్బతిన్నాయి. నాంపల్లి కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఫిరోజ్ ఖాన్, అలాగే మరో కీలక నేత ఉస్మాన్ అల్ హజ్రీల మధ్య చాలా కాలంగా లోపల నడుస్తున్న విభేదాలు ఈ సమావేశంలో ఒక్కసారిగా బద్దలయ్యాయి. ప్రోటోకాల్ ప్రకారం తనకు దక్కాల్సిన మర్యాద దక్కలేదని ఒకరంటే, పార్టీ కోసం పనిచేసే తమను తొక్కిపెడుతున్నారని మరొకరు వాదనకు దిగారు. ఈ చిన్న మాటల యుద్ధం కాస్త క్షణాల్లో దావానంలా మారిపోయింది. గాంధీ భవన్ లో సమావేశాలంటేనే నాయకులు భయపడే పరిస్థితికి వచ్చింది. అధికారంలో ఉన్న, ప్రతిపక్షంలో ఉన్న పదవుల పంచాయతీ, లేదంటే ఫ్లెక్సీల దగ్గర పొట్టు కొట్టుకొని రచ్చ చేయకుంటే కాంగ్రెస్ కార్యకర్తలకు సంతృప్తి ఉండదేమో అన్నట్లుగా రచ్చ చేస్తారు. కాకీలు ఉంటే గానీ గాంధీ భవన్ రాలేమంటున్నారు మరికొందరు నేతలు. మాటలు ముదిరాయి, సహనం నశించింది. సీనియర్ నేతలు మంత్రి ఉన్నారన్న విచక్షణ కూడా మరిచారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ ఇద్దరు ఒకరినొకరు బూతులు తిట్టుకుంటూ నేరుగా గల్లాలు పట్టుకున్నారు. నువ్వెంతంటూ సవాల్ విసురుకున్నారు. ఇరు నేతల అనుచరులు కూడా రంగంలోకి దిగడంతో గాంధీ భవన్ కాస్త రణరంగంగా మారింది. కుర్చీలు విసిరేసే పరిస్థితి దాకా వెళ్ళింది. ఇరు వర్గాలు పరస్పరం దాడులు చేసుకుంటుంటే అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక మిగిలిన కార్యకర్తలు షాక్కి గురయ్యారు. ఈ మొత్తం రసాబసాగా జరుగుతున్నప్పుడు వేదికపై ఉన్న మంత్రి పొన్నం ప్రభాకర్, మాజీ ఎంపీ అజారుద్దీన్లు తీవ్ర అసహనానికి లోనయ్యారు. మైకుల్లో ఎంత మొత్తుకున్నా, శాంతించాలని కోరినా వినే నాదుడే లేడు. క్రమశిక్షణకు మారుపేరని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీలో మంత్రి ముందే నేతలు ఇలా చొక్కాలు పట్టుకొని కొట్టుకోవడం పార్టీ పరువును బజారున పడేసింది. హైదరాబాద్ కాంగ్రెస్ లో అంతర్గత విభేదాలు ఏ స్థాయిలో ముదిరిపోయాయో చెప్పడానికి ఈ ఘటనే సజీవ సాక్ష్యం. ఈ గొడవ ఇంతటితోనే ఆగలేదు. పార్టీలో అత్యంత సీనియర్ నేత, ఎందరో ముఖ్యమంత్రులను చూసిన వి హనుమంతరావు గొడవ పెద్దది కాకుండా ఉండేందుకు ఇరు వర్గాలను శాంతింపజేసే ప్రయత్నం చేశారు. ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ల మధ్యలోకి వెళ్లి సరిది చెప్పబోయారు. కానీ ఆగ్రహంతో ఊగిపోతున్న నేతలు కనీసం సీనియర్ అని కూడా చూడకుండా వి హనుమంతరావును సైతం తోసేసేందుకు ప్రయత్నించారు. ఒకానొక దశలో విహెచ్ కింద పడిపోయే పరిస్థితి వచ్చింది. సీనియర్ నేత వి హనుమంతరావును తోసేయడాన్ని గమనించిన సాధారణ కార్యకర్తలు ఒక్కసారిగా అలర్ట్ అయ్యారు. వెంటనే రంగంలోకి దిగి వి హనుమంతరావుకు రక్షణగా నిలిచారు. గొడవ పడుతున్న ఫిరోజ్ ఖాన్, ఉస్మాన్ వర్గాలను బలవంతంగా చెల్లాచెదురు చేశారు. ఈ హైడ్రామా అంతా ఇంత కాదు, ఏకంగా 40 నిమిషాల పాటు సాగింది. 40 నిమిషాల పాటు సమీక్షా సమావేశం పూర్తిగా పక్కకు పోయి కేవలం తోపులాటలు, తిట్లు, సవాళ్లతోనే సరిపోయింది. చివరకు కార్యకర్తలు, పోలీసులు కలిసి ఇరు వర్గాలను శాంతింపజేయడంతో గొడవ సర్దుమణిగింది. చూశారుగా, ఇది గాంధీ భవన్ లో జరిగిన హైడ్రామా. అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయం తగ్గుతుందని భావిస్తే అది కాస్త మరింత ఎక్కువైందనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లా కాంగ్రెస్ లో పట్టు కోసం నేతలు చేస్తున్న ప్రయత్నాలు ఇలా పార్టీ పరువు తీసే స్థాయికి చేరుకున్నాయి. మంత్రి ముందే సీనియర్ నేతలను నెట్టేస్తూ చొక్కాలు పట్టుకోవడంపై హైకమాండ్ ఎలాంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. ఈ ఘటనపై ఇటు మంత్రి పొన్నం ప్రభాకర్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తుంది. బాధ్యులపై క్రమశిక్షణ చర్యలు ఉంటాయా, లేక ఎప్పటిలాగే సర్దుబాటు చేస్తారా అనేది వేచి చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.